రష్యా దాడి అన్నటువంటి పీక్ స్టేజ్కే చేరిపోతుంది. ఒక్కొక్క ప్రాంతాన్ని మళ్ళీ బూడిద చేయడం ప్రారంభించేసింది. మొన్ననే 3 ప్రాంతాలని డాన్బాస్ దగ్గర నుంచి సొవెస్త్కేవ్ లాంటి ప్రాంతాల మీద దాడులు చేసినటువంటి రష్యా కార్క్యూ ప్రాంతాన్ని తాజాగా ఓ రకంగా మిస్సైల్స్తో తగలబెట్టిందని చెప్పాలా. 7 చనిపోయారు దారుణంగా చేసినటువంటి అటాక్స్లో. అన్ని డ్రోన్స్ ద్వారానే చేసుకొస్తుంది, ఎక్కువగా డ్రోన్లనే వాడుతుంది. మొన్ననే ఇరాన్ దగ్గర నుంచి కొన్నటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ పెద్ద ఎత్తున వాడుతుంది. ఇదివరకు అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చినటువంటి డ్రోన్లతో రష్యా లోపల ఉన్నటువంటి భాగాల మీద దాడులకు పాల్పడింది ఉక్రెయిన్. దానికి ప్రతిగా పెద్ద ఎత్తున ఆయిల్కి బదులుగా డ్రోన్స్ కొన్నటువంటి రష్యా ఇప్పుడు ఆ డ్రోన్స్ని భారీ ఎత్తున వాడుతుంది. ఇంతకుముందు ఏంటంటే ఒక మిస్సైల్ వాడితే 1.5 లాస్, అవతల పక్కన సరిగ్గా పేలకపోయినా లేదా అవతల వాళ్ళు ధ్వంసం చేసేస్తే 1.5 వేస్ట్. కాబట్టి స్లో అవుతూ వచ్చారు. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి 5 లక్షలు 10 లక్షల వాల్యూతో వెళ్ళేటువంటిది. పోతే భవనం, పోతే లేకపోతే ఒక డ్రోన్, అంతే కదా అన్నటువంటి రూట్లో అటాక్స్ పెరిగిపోయాయి.